హలో అండి. ఈరోజు టాపిక్ మన జీవితమే ఆలోచనలతో ముడిపడి ఉన్నది. రోజుకి మెదడు 60,000 ఆలోచనలు చేస్తుంది. మనం ఎంతగా ఆలోచిస్తే మెదడు అంత చురుకుగా ఉంటుంది. ఆలోచించకపోతే మెదడు మొద్దుబారిపోతుంది. చేసే ఏ పనిలోనైనా డౌట్స్ రాకపోతే మెదడు ఉపయోగించడం లేదని అర్థం. మన ఆలోచనలకి ప్రతిరూపమే మనం చేసే పనులు మరియు మన అలవాట్లు. కాబట్టి ఎలా ఆలోచిస్తున్నామో, ఏమి ఆలోచిస్తున్నామో రోజుకి ఒకసారైనా మనల్ని మనం స్వీయ పరిశీలన చేసుకోవాలి. టీవీ చూడాలన్నా, షాపింగ్ చేయాలన్నా, కాలేజీలు స్కూల్స్లో చేరాలన్నా, స్నేహితుల్ని ఎంచుకోవాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, పిల్లల భవిష్యత్తు ప్లాన్ చేయాలన్నా, చివరికి వంట చేయాలన్నా ఆలోచించాల్సిందే. ఇలా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మంచివా చెడ్డవా అని ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే దానివల్ల వచ్చే రిజల్ట్ మనమే ఫేస్ చేయాలి కాబట్టి. ఉదాహరణకి మనకి అవసరం లేని విషయాలు మనకి వాట్సాపుల్లో మరియు కొందరి ద్వారా మనకి చేరుతూ ఉంటాయి. వాటికి మనము రెస్పాండ్ అవ్వకూడదు. మన ఓపిక సమయాన్ని వాటి కోసం వృధా చేయకూడదు. కావాల్సిన వాటిపైనే దృష్టి పెడితే మన జీవితం మారుతుంది. కొందరికి నెగటివ్ విషయాలే ఇష్టం. వారిని మార్చలేము. వాళ్ళ జీవితాలు వాళ్ళే పాడు చేసుకుంటారు. మంచి ఆలోచనలే మనకి శక్తినిస్తాయి. మంచి ఆలోచనలు ఎలా కలగాలో తెలియాలంటే మనలో స్ఫూర్తిని నింపే పుస్తకాలు చదవాలి, ఆడియోలు వినాలి, సినిమాలు చూడాలి, విజయం సాధించిన వారిని కలిసి అడిగి తెలుసుకోవాలి. ప్రతికూల ఆలోచనలు వస్తున్నాయి అని తెలిసినప్పుడే జాగ్రత్త పడాలి. కొందరు పిల్లల్ని చూస్తూ ఉంటాం. మార్కులు తక్కువగా వచ్చినా, ఆటల్లో ఓడిపోయినా, జీవితాన్నే కోల్పోయామని నెగటివ్గా ఆలోచించి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కానీ అది సరైన నిర్ణయం కాదు. శాశ్వత పరిష్కారం అంతకన్నా కాదు. మన మనస్సే మనకి రిమోట్ కంట్రోల్. పాజిటివ్ బటన్ నొక్కుతారా, నెగటివ్ బటన్ నొక్కుతారా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఒక్కొక్కసారి రిమోట్కి కూడా బ్యాటరీ అయిపోతుంది. దాన్ని రీఛార్జ్ చేసుకోవాలంటే పెద్దవాళ్ళ సూచనలు తీసుకోవటం, మెడిటేషన్ చేయటం, వాకింగ్ చేయటం నేను ఇచ్చే సలహాలు అనుకోండి. నా ఆలోచనలపై నాదే అధికారం అని తరచూ అనుకుంటూ ఉండాలి. చివరిగా మరొక్కసారి గుర్తు చేస్తున్నా, ఎందుకంటే మన జీవితం మన ఆలోచనలతో ముడిపడి ఉన్నది కాబట్టి. అర్థం చేసుకుంటారనుకుంటూ ఆల్ ద బెస్ట్.